వైసీపీపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ నెలలో జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మంత్రి ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యతగా రావాలన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా పదవులు, ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. అందుకే ప్రజలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ప్రతిపక్ష సభ్యునికి సాంప్రదాయబద్ధంగా ఇచ్చే పీఏసీ చైర్మన్ పదవిని సభకు హాజరు కాని వారికి ఎలా ఇస్తారంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. ఒకటే చర్చ జరుగుతోంది. ఈసారైనా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ ఈ బడ్జెట్ సమావేశాల్లో వచ్చి ప్రశ్నిస్తుందా లేదా అన్నది దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటే బాగుంటుంది. ఈరోజు ప్రజలు అంటే వాళ్ళ తాలూకు ప్రజా సమస్యని అసెంబ్లీ రూపంలో ప్రతి ఒక్క సమస్యని చర్చించడానికి ఒక వేదికగా అందరికీ అవకాశం ప్రభుత్వం కల్పించింది. మరి అలాంటి ఆ వేదికను ఎందుకు రావట్లేదు, ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అనేది మాకు తెలియట్లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు యంగ్ యూత్ ఉన్న రాష్ట్రం మంది, ఎక్కువగా యువత ఉన్న దేశం మంది. మరి యువత అంతా కూడా వాచ్ చేస్తున్నారు అసలు ఎవరు ఈ రాష్ట్రానికి పనిచేస్తున్నారని. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎందుకు రావట్లేదు, ఆయన తాలూకు టీమును కూడా ఆయన రాకపోవడం కాకుండా ఆయన టీం కూడా రాకుండా ఈరోజు ప్రజా సమస్యల పట్ల చెప్పడానికి కూడా ప్రయత్నం చేయట్లేదంటే వాళ్ళ తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటో, ఏ రకంగా రేపు భవిష్యత్ కాలంలో ప్రజలకి ఒక నమ్మకం కల్పిస్తారనో మాకు తెలియదు. ఏదైతే ఇన్విటేషన్ ఉందో అందులో లోపం అయితే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళని స్వాగతిస్తున్నాము. కానీ మీరు చూసుకుంటే ఏమందో వాళ్ళు రాకపోయినా సరే ఈరోజు ప్రతి సమస్య కూడా ఒక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాలూకా ఎమ్మెల్యే ప్రతి ఇష్యూను కూడా లేవనెత్తి ఒక డిబేట్ లో తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్ లో వాళ్ళ తాలూకా పార్టిసిపేషన్ ఈ సభకు ఉండాలి. పార్టిసిపేషన్ లో లేనప్పుడు మాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలంటే అది ఎలా ఇస్తారు? ఇప్పుడు గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకవేళ అపోజిషన్ లో ఉన్నా కూడా ప్రతి సభకి అటెండ్ అయ్యేవారు. ప్రజల సమస్యల పట్ల ఆయన పూర్తి స్థాయి బాధ్యత ఉంది కాబట్టి ప్రతిదీ అనలైజ్ చేసి చెప్పేవారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోవడం వల్ల మేము అసెంబ్లీకి అటెండ్ కాము అనేది మనకు కరెక్ట్ కాదు. అంతేకాకుండా పీఏసీ చైర్మన్ అయినా ఇట్లాంటివి ఏదైనా కూడా సభకు అటెండ్ కాలేదు కాబట్టి సభకు అటెండ్ కాని వారికి ఏవైనా అడిగే హక్కు లేదు. కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి, సభకు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలి అని చెప్పేసి కొండపల్లి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ గౌతమ్తో విజయ్ చంద్రన్, విజయవాడ.